Hi dears, welcome to our YouTube channel. I am Somnath. In this session, we are going to learn 12 tenses. 12 tenses which are very important in our spoken English. So, in 12 tenses, there are main three tenses. As I told, present tense, past tense, future tense. అంటే present tense అంటే ఇక్కడ వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలము అంటాము. ఆ మూడు కాలాల్లో నాలుగు ఉంటుంది మొత్తం. ప్రెజెంట్ టెన్లో 4 సబ్ కేటగిరీస్ ఉంటుంది. పాస్ట్ టెన్లో సబ్ కేటగిరీ 4 ఉంటుంది. ఫ్యూచర్ టెన్లో ఫోర్ సబ్ కేటగిరీస్ ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకునేది దాన్ని ఎట్లా ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది నా యొక్క ఇంటెన్షన్. ప్రతి వ్యక్తికి, ప్రతి బిగినర్కి ఇంపార్టెంట్ అని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో అనేది బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ గ్రోత్ కావాలని నా ఇంటెన్షన్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ప్రజెంట్ టెన్ అంటే ఇప్పుడు చేసే పని గురించి సింపుల్ ప్రెజెంట్ అని అంటాము. ఇప్పుడు చేసే ఏదైనా సింపుల్ ప్రెజెంట్ అని అంటాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో చేసేదాన్ని సింపుల్ పాస్ట్ అని అంటాము. సింపుల్ ఫ్యూచర్ టెన్ అంటే భవిష్యత్తు ఏదైనా చేయబోయే పనిని సింపుల్ ఫ్యూచర్ టెన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రజెంట్. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ యాక్షన్ అనేది ఇలా చూపెడు. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇక్కడ నేను యాక్షన్ ఎలా ఇస్తాను, ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. అంటే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ ఎలా చేయాలంటే ఇలా యాక్షన్ చెప్పాలి. పాస్ట్ కంటిన్యూ టెన్స్ అంటే కంటిన్యూ మనం చూస్తూ పాస్ట్ నిన్న జరుగుతూ ఉన్న దాని గురించి ఇలా చెప్పాలి యాక్షన్. ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఏదైనా మనం వర్క్ చేస్తూ ఉన్నాము, చేస్తూ ఉంటాను అలా చెప్పిన ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ అంటే విత్ యాక్షన్ ఎక్స్ప్రెషన్తో అంటే ఈజీగా అర్థమవుతుందని ఒక చిన్న డిస్కవరీ లాంటి థాట్ అనుకోండి. సో ఇలా చేశానండి నేను. సో నెక్స్ట్ ప్రజెంట్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా పర్ఫెక్ట్ జరిగిన వర్క్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే నేను తిన్నాను, ఇంతకుముందే నేను వచ్చాను, ఇంతకుముందే అతను వచ్చాడు అనే అలాంటి వర్డ్లో మనము ఈ వర్డ్ వాడాలి. ప్రజెంట్ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏదైనా ప్రజెంట్ పర్ఫెక్ట్గా జరిగిందని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నా యాక్షన్ ఎలా చేస్తున్నా ఇలా చెప్తున్నా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏదైనా గతంలో సక్సెస్ఫుల్గా అయిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనాలా. ఇది ఎలా మాట్లాడతామో నేను అప్కమింగ్ వీడియోలో అన్నీ చెప్పబోతాను. నెక్స్ట్ ఫ్యూచర్ అన్నప్పుడు ఇలా యాక్షన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏదైనా ఫ్యూచర్లో మనము పర్ఫెక్ట్గా చేసి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా పని నేను రేపటికల్లా పని చేసి ఉంటాను అనే వర్డ్ని మనము ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఇలా యాక్షన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనాలా. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే ఈ ప్రస్తుతం ఏదైనా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే ఏదైనా ఒక వర్క్ని మనం ప్రజెంట్ అంటే ఎప్పుడో స్టార్ట్ చేసి ఇక ముందు కూడా చేస్తూ ఉంటున్నాము. దాన్ని ఎలాంటి మూమెంట్ ఏమంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే ఒక వస్తువును స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తూనే ఉండి ఇక ముందు కూడా చేసే అవకాశం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటాము. సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే యాక్షన్ చూడండి ఒకసారి. యాక్షన్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం కావాలి మ్యాక్సిమం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ నేను మాట్లాడే వర్డ్తోనే మీకు అర్థమై ఉండాలి. సో ఇలాంటి పాస్ట్ అంటే ఎప్పుడో గతంలో స్టార్ట్ చేసి గతంలోనే కొంతకాలం వరకు చేసేదానికి గతంలో పూర్తి చేసిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. అగైన్ ఐమ్ టెలింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటే ఏదైనా ఫ్యూచర్లో మనము ప్రారంభించి ఫ్యూచర్లోనే కంటిన్యూ చేస్తూ ఉంటాము. అలాంటి వర్డ్ మేము ఎలా మాట్లాడాలో ఈ యాక్షన్తోనే చెప్పాను నేను. సో ఇవి 12 టెన్స్. సో ఫార్ వి లర్న్ 12 టెన్స్ విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ యూ. సో ఇక్కడ మనము ఎలా చెప్పాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. సో లిజన్ టు మీ అండ్ విత్ మేక్ ద సెంటెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, subject, helping verb, main verb, object. So for example, I read newspaper. For example, I read newspaper every day. So you can in past tense I read newspaper yesterday. Okay, I read newspaper yesterday. Or read also you can read. Okay, and simple future tense. You can use I will read newspaper tomorrow. Okay,
The next two, present continue. As I told, present continue tense. I am reading now. I am reading now. I am teaching now. You are listening now. అలాంటి ఫ్రేమ్ అనేది చేయాలి. అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ యూ కెన్ యూజ్ లైక్ హియర్ సేమ్. సో పాస్ట్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూ టెన్స్. పాస్ట్ కంటిన్యూ టెన్స్ I'm making sentence here. I was reading newspaper yesterday. I was reading newspaper by this time yesterday. By this time or around this time, at this time, you can use whatever yesterday you can use. Future ఎలా చెప్పాలంటే ఫ్యూచర్ లో నేను రీడ్ చేస్తున్నా. I shall be reading newspaper around this time tomorrow. అలా ఇలా చెప్పాలి. నెక్స్ట్ present perfect tense. Present perfect tense ఎలా చెప్పాలంటే చూడండి, I have read newspaper recently or I have read newspaper till now. ఇంతవరకు నేను రీడ్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ లైక్ దట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూజ్ చేయాలంటే I had read newspaper before you joined us. I had read newspaper before you joined us. అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. I will have read newspaper by this time yesterday tomorrow. I will have read newspaper by this time tomorrow. You can use like this. And present perfect continue tense. Ante I'm using example here. Uh, I yeah I have been reading newspapers since morning. I have been reading newspapers since morning. You have been coming to this institute for 2 years. అలా ఈ ఎగ్జాంపుల్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. సో ఐఎమ్ యూజింగ్ హియర్ ఎగ్జాంపుల్. I had been reading newspaper. I had been reading newspaper. You can use like that. And future perfect continued. Future perfect continued tense. I am using example here. I shall have been reading newspaper in my future. I will have been reading newspaper. I will have been suggesting you all of people in future. I will have been reading all newspaper in my future. You can use this kind of scenario. Okay, 12 tense so far we learned with expression, with action, and everything is very important.